హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను వచ్చేసి స్టిచ్ డ్రెస్ పైన నేను డిజైన్ ఎలా వేసాను అనేది నేను చూపిస్తానండి. దానికి కావాల్సిన మెటీరియల్ సీడ్ బీడ్స్, సిల్క్ థ్రెడ్ అండి. నార్మల్ నీడిల్తోనే అండి, మగ్గంతో కాదు. ఓకే, ఫస్ట్ మనము చైన్ స్టిచ్ వేసుకోవాలి. గొలుసు కుట్టు 4 లేయర్స్ దారం తీసుకొని గొలుసు కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, మిడిల్కి వస్తుంది కదా, ఇట్లా నుంచి స్టిచ్డ్ అండి. పైన లోపల లైనింగ్ కనిపిస్తుంది కదా, స్టిచ్ డ్రెస్ పైన వేస్తున్నాను నేను. మొత్తం గొలుసు కుట్టు చైన్ డిజైన్ అండి. నెక్ మొత్తం వేసుకోవాలి. మనకి నెక్ ఎట్లుందో సేమ్ అలాగే వేసుకోవాలి నెక్ చుట్టూ. తర్వాత వచ్చేసి బీడ్స్ వరకు వేసుకోవాలండి. ఫస్ట్ నార్మల్ నీడిల్ తీసుకొని ఫస్ట్ 3 బీడ్స్ వేసుకోవాలి. 3 బీడ్స్ వేసుకొని బీడ్స్ కిందికి అనుకొని ఎక్కడ వరకు బీడ్ వస్తుందో అక్కడ వరకు నీడిల్ని కిందికి గుచ్చుకోవాలి. కిందికి గుచ్చుకొని కొద్దిగా బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని అలా తీసుకోవాలండి. చూడండి, బీడ్స్ అక్కడ వరకు వచ్చాయి కదా, కొద్దిగా బ్యాక్ సైడ్ నుంచి అలా తీసుకొని ఒక సింగిల్ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. సింగిల్ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకొని 3 బీడ్స్ వేసుకుంటూ సేమ్ అలాగే కంటిన్యూ చేయాలి. నెక్ మొత్తము సేమ్ 3 బీడ్స్ తీసుకొని కొద్దిగా బ్యాక్ సైడ్ తీసుకొని సింగిల్ బీడ్లో నుంచి తీసుకొని నెక్ చుట్టూ మొత్తం అలాగే కంటిన్యూ చేసుకోవాలండి. సేమ్ ఇంతకుముందు చూపించాను కదా, కొద్దిగా బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని తీసుకొని ఒక సింగిల్ బీడ్లో నుంచి అయితే నీడిల్ని బయటికి తీసుకొని 3 బీడ్స్ వేసుకొని అలాగే ఫ్రంట్ బ్యాక్ అనుకుంటూ నెక్ మొత్తం కవర్ చేసుకోవాలి. కవర్ చేసిన తర్వాత దాని పక్కన బీడ్స్ పక్కన మళ్ళీ సేమ్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను డ్రా చేశాను డిజైన్. ఆ డ్రా చేసిన డిజైన్ పైన మొత్తం బీడ్స్తో ఇంతకుముందు చూపించాను కదండి, 3 బీడ్స్ వేసుకుంటాం. అలాగే మొత్తం ఎక్కడ వరకు అయితే డ్రా చేశానో డిజైన్, ఆ డిజైన్ మొత్తం బీడ్స్తో అలా కవర్ చేసుకోవాలి. 3 బీడ్స్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఒక బీడ్లో నుంచి నీడిల్ని తీసుకొని అలా మొత్తం డిజైన్ మొత్తం కంటిన్యూ చేయాలి. ఎక్కడైతే డ్రా చేశానో ఆ డ్రా చేసిన మట్టుకు డిజైన్ అనేది కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, నేను ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇలా వచ్చేస్తుందండి డిజైన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ కాకపోయినా ఎవరికైనా యూజ్ అవుతుంది. తర్వాత బీడ్స్ తర్వాత చూడండి 1 ఇంచ్ అనేది గ్యాప్ పెట్టి లవంగం స్టిచ్తో చిప్స్ పెట్టి నేను అలాగా లవంగం స్టిచ్ వేసాను. అది ఎలా వేసాను అనేది చూపిస్తాను. ఒక 1 ఇంచ్ డాట్స్ పెట్టుకోవాలండి. 1 ఇంచ్ గ్యాప్ తీసుకోవాలి. మల్టీ కలర్ చిప్స్ తీసుకోవాలి. మల్టీ కలర్ చిప్స్ అండి, అదే చమ్కీలు 4 లేయర్స్ అండి. ఫస్ట్ మనం నెక్కి గొలుసు కుట్టుకు వేసాం కదా, 4 లేయర్స్ సిల్క్ థ్రెడ్ సేమ్ అదే తీసుకొని చూడండి, డాట్ పెట్టుకునే దగ్గర తీసుకొని 3 రౌండ్స్ అండి నీడిల్ని అలా చుట్టుకోవాలి థ్రెడ్కి. తర్వాత ఒక చుట్టు పెట్టుకొని చమ్కీ వేసుకొని నీడిల్ని కిందికి వేసుకోవాలి. ఫస్ట్ మిడిల్ వన్ కొద్దిగా లాంగ్ పెట్టుకొని తర్వాత లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజులో వేసుకుంటే డిజైన్ చాలా బాగా వస్తుందండి. ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అక్కడ మొత్తం అలాగే వేసుకుంటూ రావాలి. ఒకవేళ ఈ డిజైన్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడైతే నేను ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఓకే, ఇలా రౌండ్ వేసుకుంటూ చిప్ అనేది పెట్టుకొని అలాగే డిజైన్ మొత్తం కంటిన్యూ చేయాలి. ఎక్కడ డాట్స్ పెట్టుకున్నామో అక్కడ మొత్తం ఇలాతో కంటిన్యూ చేసుకోవాలండి. డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇదైతే స్టిచ్ డ్రెస్ పైన అండి. ఒకవేళ మీ డిజైన్ ట్రై చేస్తే ఎలా వచ్చింది, ఎన్ని డేస్ పట్టింది అనేది నాతో షేర్ చేసుకోండి. డిజైన్ మొత్తం మనకి చాలా బాగా వస్తుంది. క్లాత్ పైన అయితే ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది కాకపోతే కొద్దిగా స్టిచ్ డ్రెస్ కాబట్టి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. డిజైన్ కంప్లీట్ అయిపోయింది. డిజైన్ మొత్తము
చాలా బాగా వస్తుందండి. ఓకేనా, డిజైన్ మొత్తం ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ ఆల్.